ఎన్టీఆర్ సాక్షిగా చెప్తున్నాం, టీడీపీని తుడిచిపెట్టిన బీఆర్ఎస్ని బొందబెట్టాలి. చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మలు కూలాలి అని కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం భలే ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది కదా. తుడిచిపెట్టిందేమో టీడీపీని, ఆ పని చేసింది బీఆర్ఎస్. రేవంత్ ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ పార్టీని ఈ పార్టీ దెబ్బతీసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాహ్, ఇలాంటి లిబర్టీ, ఇలాంటి ఈక్వేషన్ బహుశా తెలుగు రాష్ట్రాల్లోనే కనపడుతుందేమో, కాంగ్రెస్లో మాత్రమే ఉంటుందేమో కదా. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు కదా. రాజకీయాల్లో ఎవరికి రిలవెన్స్ ఉంటే వాళ్లే కొనసాగలుగుతారు. ఏ పార్టీకైనా ఇదే వర్తిస్తుంది కదా. తెలంగాణ ఏర్పడిన 4 ఏళ్లకే 2018 ఎన్నికల నాటికి ఇర్రిలవెంట్ అయిపోయింది అంటే తెలంగాణలో టీడీపీకి సిగ్నిఫికెన్స్ లేదనుకోవాలి. లేదంటే ఆ నాయకత్వానికి ఉన్న సత్తా అంతే అనుకోవాలి తెలంగాణలో. అంతటి దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడడంలో ఆంతర్యం ఏముంది? ఈ ఈక్వేషన్ చూస్తూ ఉంటే రేవంత్కి ఏమాత్రం ప్రయోజనం ఉంటుందో లేదో తెలియదు, కానీ అక్కడ టీడీపీ, ఇక్కడ కాంగ్రెస్ రెండూ ఒకటే అని బీఆర్ఎస్ చెప్తున్న మాటకి సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా ఉంది ముఖ్యమంత్రి ప్రకటన అని నాకు అనిపించింది. మీరైతే ఏమంటారు? టీడీపీని బీఆర్ఎస్ తుడిచిపెడితే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోవడం అంటే టీడీపీ కాంగ్రెస్ ఒకటేనా దాని అర్థం? ఏం చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఎనీ థాట్స్?